ఒకప్పుడు తన నిప్పులు చెరిగి బంతులతో ప్రపంచ మేటి బ్యాట్స్మెన్లను వణికించిన ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ ప్రస్తుత చావుతో పోరాడుతున్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే వైద్య నివేదికల ప్రకారం జద్రాన్ శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య గణనీయంగా పడిపోవడమే ఈ స్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వైద్యులు ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జద్రాన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జద్రాన్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక మరోవైపు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిద్ సైతం జద్రాన్ సోదరుడితో మాట్లాడి అక్కడ సిచ్యువేషన్ ని అడిగి తెలుసుకున్నారు. జద్రాన్ కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను పంచుకుంటూ ఆయన కోలుకోవాలని అభిమానులను కోరుతున్నారు. ఇక నిజానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలలో షాపూర్ జద్రాన్ పాత్ర మరువలేనిదనే చెప్పాలి. 2009లో నెదర్లాండ్స్పై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన జద్రాన్ తన కెరీర్లో 44 వన్డేలు, 36 టీ20లు అండ్ మొత్తం 80 అంతర్జాతీయ మ్యాచ్లో ప్రాతినిధ్యం వహించారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి మేటీ బ్యాటర్లను తన స్వింగ్ వేగంతో పెవిలియన్ పంపిన రికార్డ్ ఆయన సొంతం. అయితే గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ స్టార్ బౌలర్ అనారోగ్యం నుంచి కోలుకొని మళ్లీ క్షేమంగా తిరిగి రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.